సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కషన్ చేస్తున్నానా? సో మనం లాస్ట్ వీడియోలో అసలు లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటి, అసలు ఇంట్రడక్షన్ ఏంటి, అవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది, అవునా? సో ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక, సో లీనియర్ ఆల్జీబ్రాలో వెక్టర్ స్పేస్ అనే చాప్టర్లో మనం ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఒక్కసారి అది ఎవరైనా కానీ మిస్ అవుతే కనుక ఒక్కసారి మన ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? సో మనం లీనియర్ వెక్టర్ స్పేస్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ అవునా? సో ఈరోజు వీడియోలో మనం వెక్టార్ సబ్స్పేస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం, ఓకేనా? సో వెక్టార్ సబ్స్పేస్ అంటే మనకి ఆల్రెడీ సబ్ గ్రూప్ థియరీలో అన్నీ తెలిసినా, మనకి రింగ్ థియరీలో, అలాగే మనకి గ్రూప్ థియరీ, సబ్సెట్, సబ్స్పేస్ ఇవన్నీ తెలుసు, ఓకే. ఈరోజు క్లాస్లో మనం వెక్టార్ సబ్స్పేస్ అంటే ఏంటి అదైతే చూద్దాం, ఓకే. డబ్ల్యూ ఈ సబ్సెట్ ఆఫ్ వి, ఓకేనా? ఇక్కడ వి అనేది వెక్టార్ స్పేస్, డబ్ల్యూ అనేది ఏంటన్నా వెక్టార్ స్పేసే, కాకపోతే ఇక్కడ ఒకదానికొకటి సబ్సెట్, ఓకేనా? సో అది ఏ విధంగా? వెక్టార్ ఎడిషన్, స్కేలర్ మల్టిప్లికేషన్. సో అవన్నీ కూడా మనం చూద్దాం. డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి ఒక 2 కండిషన్స్ అయితే ఉన్నాయి నాన్న. సో మనకి సబ్స్పేస్ అవ్వాలంటే 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ రెండు ఏం కాదు, ఈ రెండునన్నమాట. చూద్దాం. ఆల్ఫా బార్ కామా బీటా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఆల్ఫా బార్ బీటా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే గనక ఆల్ఫా బార్ మైనస్ బీటా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అవ్వాలంట. సో అదిరిపోయింది కదా. సో ఆల్ఫా బార్ కామా బీటా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఆల్ఫా బార్ మైనస్ బీటా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఓకే. ఏ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ చూడు, ఏ అనేది ఎఫ్లో తీసుకున్నా, ఆల్ఫా బార్ అనేది డబ్ల్యూలో తీసుకున్నాం, అవునా? కానీ రెండు ఇప్పుడు దేంట్లో ఉండాలంట? డబ్ల్యూ అయితే ఉండాలి, ఓకేనా? వెక్టార్ స్పేస్లో అయితే ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో దాన్ని మనం సబ్ స్పేస్ అని అయితే అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ కనుక మీరు చూసుకుంటే కనుక ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది. ఎవ్రీథింగ్ మనం సాటిస్ఫై చేయాలంటే అవ్వదు, కానీ 0 బార్ అని అయితే ఉంది నాకు. 0 బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి, ఓకేనా? 0 బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి, ఓకేనా? అంటే క్యాపిటల్ వి సబ్సెట్ ఆఫ్ వి అని కూడా అంటారు. ఇట్ సెల్ఫ్ ఏ సబ్సెట్, ఓకేనా? ఇట్ సెల్ఫ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వీటిని ఇంప్రాపర్ సబ్సెన్స్ ఆర్ ట్రైవల్ సబ్స్పేస్ అని కూడా అంటారు నాన్న. సో ఇదైతే మీరు జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. ఏమంటారు నాన్న? ట్రైవల్ ఆర్ ఇంప్రాపర్ సబ్స్పేస్ అని అయితే అంటారు, ఓకేనా? ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీరు సబ్స్పేస్ అంటే తెలిసింది, వెక్టార్ అంటే తెలుసు, ఓకేనా? ఇవన్నీ తెలుసుకున్నారు కదా. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ థియరం అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓకే. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ ఈ సబ్సెట్ ఆఫ్ వి. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ టు బి ఏ subspace of V, A comma B belongs to F and alpha beta belongs to W and A alpha plus B beta belongs to W. సో ఇది మనం చూపించాల్సిన కండిషన్, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాను మీకు ఇందాక. సో ఇక్కడ చూడనా, ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది? A comma B belongs to F. చూడు, A belongs to F, ఆల్ఫా అండ్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే ఇప్పుడు ఏ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఏంటి రావాలి నాన్న? ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని అయితే మనం అయితే ప్రూవ్ చేయాలి. చాలా ఈజీ సమ్ నాన్న, పర్టికులర్గా చెప్తున్నాను, చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో శ్రద్ధగా వినండి, ఖచ్చితంగా అయితే అవుతుంది. ఫస్ట్ ఇచ్చిన దాని ప్రకారం మనం అయితే రాసుకుంటాం ప్రూఫ్. W ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V. చూడండి ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, ఇగో W టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ V, అదే రాసా. అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ అంటే ఏంటి? అందులో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఖాళీగా అయితే లేదు అని. సపోజ్ W ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ V, W అనేది ఏంటి?
సబ్ స్పేస్ ఆఫ్ వి అని అయితే నేను అనుకుంటున్నాను అంతే. ఓకే, చూడొచ్చు. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా నాన్న? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇచ్చిన కండిషనే తీసుకున్నాను నాన్న, ఇంకేమీ ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు. ఓకే, చూడు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇచ్చాడు మనకి. ఏ బి తీసుకున్నాం కదా, ఇప్పుడు బి బిలాంగ్స్ టు ఎఫ్, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా నాన్న? అంటే ఏం లేదు నాన్న, ఈ ఫార్ములా ప్రకారమే నేను సింగిల్ ఎలిమెంట్స్ని తీసుకున్నా అంతే, ఇంకేమీ ఎక్స్ట్రా అయితే నేను ఏమీ చేయలేదు. ఓకేనా నాన్న? చూడు, ఏ ఆల్ఫా, బి బీటా. ఓకేనా? క్లారిటీ కదా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడు నాన్న. సో ఇప్పుడు ఈ రెండింటి బట్టి మనం ఏమంట రాసుకోవచ్చు? సో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని అయితే రాసుకోవచ్చా లేదా? అదే రాసా బై క్లోజర్ లా. ఓకేనా? చూడు ఇప్పుడు నాన్న, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ కాబట్టి మనం ఏం తీసుకున్నాం చూడు, ఇది తీసుకొని ఇదైతే ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇవి తీసుకొని ఇవైతే ప్రూవ్ చేయాలి. ఓకేనా? క్లారిటీ కదా నాన్న? సో క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ సమ్. ఓకే, కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా? ఇది మనకు వచ్చింది, ఇది రాసుకున్నా క్లెయిమ్. డబ్ల్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి అని అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నా. ఓకే, చూద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు 1 అనుకుంటున్నా, బి ఈక్వల్ టు -1. ఓకే, చూద్దాం. ఇది మన కండిషన్ నాన్న, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, చూడు, 1 ఇంటూ ఏ అంటే ఎంత 1 ఆల్ఫా, బి అంటే -1 ఇంటూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? నెక్స్ట్ దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం వేసుకోవచ్చు? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ వచ్చిందా లేదా? ఇక చూడనా, ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ మనకి ఇది వచ్చింది, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే వచ్చింది కదా? ఓకే, నెక్స్ట్ చూడు. లెట్ ఏ ఈక్వల్ టు ఏ, బి ఈక్వల్ టు 0, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సరే చూడు, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని అయితే నేనైతే అనుకున్నాను నాన్న. సో ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే బి ప్లస్లో 0 పెట్టాం, 0 ఇంటూ బీటా అంటే 0, అక్కడ ఇంక టర్మ్ లేనట్టే, అంటే ఇప్పుడు ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే వచ్చింది. సో మనం తీసుకున్న కండిషన్ ప్రకారం ఏ అనేది దేంట్లో నాన్న? ఎఫ్లో. చూడు, ఏ బి బిలాంగ్స్ టు ఎఫ్. సో ఇక్కడ మనకి ఏ అనేది ఏమో ఎఫ్, ఆల్ఫా అనేది ఏమో డబ్ల్యూ. సో ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా? ఈ విధంగా అయితే రాసుకోవాలి. సో ఓకే, ఇక్కడైతే మనకి ఫస్ట్ సమ్ అయితే క్లియర్ అయింది నాన్న. సో ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడైతే చూద్దాం అసలు ఏం చేసాం అంటే చూడనా, ఈ సమ్లో మనకి మెయిన్గా ఇచ్చింది 2 కండిషన్స్ ఇచ్చారు. ఓకేనా? సబ్ స్పేస్ చూపించాలంటే కనుక మనకి 2 కండిషన్స్, అవునా? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవ్వాలి. సో అది ఆల్రెడీ ఇక్కడ చూపించచ్చు. చూడనా, ఇది కదా వచ్చింది, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటన్నా, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సరే ఇక్కడ చూడు, ఇక్కడ కూడా అదే కదా నన్ను వచ్చింది. సో అంతేనా? సో ఈ కండిషన్స్ అయితే నేనైతే ప్రూవ్ చేస్తాను. ఓకేనా? ఇది సఫిషియంట్ కండిషన్ కాబట్టి అది తీసుకొని ఇది చూపిస్తాం, సెకండ్ తీసుకొని ఫస్ట్ వన్ చూపిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ సమ్ అయితే ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ లెట్ P, Q, R the fixed elements of a field F. Fixed elements anta. Show that the set of W of all traits X, Y, Z of elements of F such that Px plus Qy plus Rz equal to 0 is a vector subspace of V3F.
సో ఇక్కడ V3F అంటే ఏం కదన్నా 3 డైమెన్షనల్ అని. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే చూద్దాం. నౌ చూద్దాం నాన్న. లెట్ A, B బిలాంగ్స్ టు F, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W. సో ఇందులో మనం సెకండ్ కండిషన్ అయితే వాడుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, మీకు తెలుసు కదా కండిషన్స్ ఆల్రెడీ. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ XYZ, అది వేసుకున్నా. బీటా ఈక్వల్ టు నేను ఏమనుకుంటున్నాను తెలుసా, X2 Y2 Z2. ఓకే కదా నాన్న, ఇక్కడ క్లారిటీగా వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన కండిషన్ ఏంటన్నా, PX QY RZ, అదే సార్ PX1 QY1 RZ1. ఓకే, సెకండ్ కండిషన్ కూడా వేసుకున్నా, PX2 QY2 RZ2 బిలాంగ్స్ టు W. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన పార్ట్ అయితే ఇప్పుడు. ఓకేనా, క్లియర్గా ఉంది కదా. ఓకే, కన్సిడర్. ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నా ఏంటి, A ఆల్ఫా ప్లస్ B బీటా. ఇది మనకు ఆల్రెడీ కండిషన్ కూడా తెలుసు, A ఆల్ఫా ప్లస్ B బీటా. A ఇంటూ ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత నాన్న, X1 Y1 Z1, అదే వేసాను చూడు, X1 Y1 Z1 ప్లస్ B అంటే ఓకే, బీటా అంటే X2 Y2 Z2. ఓకేనా, X2 Y2 Z2 అది వేసాను. ఓకేనా, క్లారిటీ కదా. సో నెక్స్ట్ వచ్చేసి చూడు, A ఇంటూ X1 AX1, A ఇంటూ Y1 AY1, A ఇంటూ Z1 AZ1, B ఇంటూ X2 BX2, BY2 BZ2. ఓకే, క్లారిటీ కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైందా మీకు. ఓకే, నెక్స్ట్ చూడన్నా, ఇక్కడ AX1ని BX2 అంటే X టర్మ్స్ అన్నీ ఒకటి, Y టర్మ్స్ Z టర్మ్స్ ఈ విధంగా అయితే డివైడ్ చేయడం జరిగింది. చూడు, AX1 BX2, AY1 ప్లస్ BY2, AZ1 ప్లస్ BZ2. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ చూడు, కన్సిడర్. ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నా, P ఇంటూ X1 అంటే ఇప్పుడు ఎంత నాన్న, ఇక్కడికి రా, ఇక్కడికి, ఇది మెయిన్ టాపిక్. P అంటే ఇది, ఇప్పుడు X AX1 BX2 ప్లస్ Q ఇంటూ AY1 BY2 ప్లస్ Z R ఇంటూ AZ1 BZ2. ఓకే, ఇప్పుడు చూడు, Pతో మల్టిప్లై అవుతుంది ఇక్కడ, అంటే P ఇంటూ AX అంటే APX BPX QAY QBY. ఓకేనా, RAZ1 RBZ2. ఓకే కదా, ఈ విధంగా నేనైతే వేసుకున్నా. నా ఇప్పుడు అన్నిటిలోంచి సో నేనైతే ఏ అయితే కామన్ తీస్తున్నా, ఇటు సైడ్ నుంచి అంతా ఏ కామన్ తీస్తా, ఇటు సైడ్ నుంచి అంతా బీని అయితే కామన్ తీసుకుంటా. చూడు, ఇప్పుడు నేను ఎలా రాసుకున్నానంటే PX1 QY1 RZ1 1 టర్మ్స్ని అయితే విడిగా తీసుకున్నా. 1 ఉన్నాయన్నీ కూడా, PX1 QY1 RZ1 PX2 QY2 RZ2. ఇక్కడ వీటిలోంచి నేను ఏనైతే కామన్ తీసా, చూడు, ఏ కామన్ తీసా, ఏ కామన్ తీసా, ఏ కామన్ తీసా, అవునా లేదా. నెక్స్ట్ బి కామన్ తీస్తా, బి కామన్ తీస్తా, బి. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు చూడు, సో ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి PX1 QY1 RZ1 ఎంతకి ఈక్వల్ నానా, 0కి అయితే ఈక్వల్. సో 1 minute. సో 0కి అయితే ఈక్వల్, అవునా, అదే వేసుకున్నా ఇక్కడ. సో A ఇంటూ 0 B ఇంటూ 0 ఈక్వల్ టు ఎంత నానా, 0. అంటే దేర్ఫోర్ ఆల్ఫా A ఇంటూ ఆల్ఫా ప్లస్ B ఇంటూ బీటా బిలాంగ్స్ టు W అయితే A B బిలాంగ్స్ టు F అవుతే ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అవుతే కనుక A ఆల్ఫా ప్లస్ B బీటా బిలాంగ్స్ టు W అయితే వస్తుంది. ఓకే కదా నాన్న, క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్, నేనైతే ఒక కండిషన్ చెప్తాను నాన్న, మిగతా 2 కండిషన్స్ మీరైతే చేయాలి. ఓకేనా, క్లియర్గా అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు చూడు, లెట్ R బి ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇక్కడ ఫీల్డ్ అనేది ఏంటి నాన్న, రియల్ నెంబర్స్ అంట, గుర్తుపెట్టుకో. ఫస్ట్ కండిషన్స్ అన్నీ చూద్దాం ఒకసారి. X, 2y, 3z, x ప్లస్ 2y, y మైనస్ x ప్లస్ 3y. ఈ 3 కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు R అంటే రియల్ నెంబర్స్ అంటున్నాను. ఏంటన్నా, రియల్ నెంబర్స్ అంట. ఓకే, నో ప్రాబ్లం, అది రియల్ అయినా ఫ్రాక్షన్ అయినా క్వాంటమ్ అయినా మనకు అనవసరం. సో మనం సాల్వ్ చేసామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. ఓకే, చూద్దాం నాన్న. మనకు తెలిసింది ఒకే ఒక కండిషన్, ప్రూఫ్. లెట్ ఫస్ట్ కండిషన్ A, B బిలాంగ్స్ టు F, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W. ఓకే, తీసుకున్నాను. మనకు తెలిసిన సేమ్ మోడల్ నాన్న, ముందు మోడల్ లాగే. ఆల్ఫా ఈక్వల్ టు
x1 2y1 3z1 బీటా ఈక్వల్ టు x2 2y2 3z2. ఓకేనా, క్లారిటీ కన్నా? ఓకే, ఇప్పుడు మనం ఏ ఇంటూ ఆల్ఫా వేసుకోవచ్చు, బీ బీటా. ఇది మన కండిషన్. సరే, ఆల్ఫా అంటే సబ్స్టిట్యూట్ చేసా, బీటా అంటే సబ్స్టిట్యూషన్ వేస్తే చేసుకున్నాం. నెక్స్ట్ ax1 a2y1 3z1 3az1 bx2 2by2 3bz2. ఓకే, ఇలాగైతే వేసుకున్నాను నేను. క్లారిటీగా అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ చూడు. ax1 by1 అంతే నేనైతే సపరేట్ చేసుకుంటున్నాను. ax1 bx2 2ay1 2by2 3az1 3bz2 ఈ విధంగా అయితే వేసుకున్నాం. ఇవన్నీ కూడా దేంట్లో ఎలిమెంట్స్ నానా ఒకసారి ఆలోచించి, సారీ ఇక్కడైతే ఆరేయాలి. సో ఇవన్నీ కూడా దేంట్లో ఎలిమెంట్స్ అంట, ఆర్లో ఎలిమెంట్స్ కదా నాన్న. సో ఇక్కడ ఏ అనేది ఆరు, ఆల్ఫా బీటా తీసుకుంటే కనుక మనకి ఏం వచ్చింది, ఆర్లో అయితే ఉన్నట్టుగా అయితే వచ్చింది. అవునా నాన్న? అదే రాస్తాను చూడు. ఇక్కడ ఎక్స్ వై జెడ్ కూడా దేంట్లో ఇక్కడ ఆర్, ఏ అనేది కూడా ఆర్, అంటే అన్నీ ఖచ్చితంగా ఏలో అయితే ఉన్నట్టే, ఆర్లో అయితే ఉన్నట్టు. దేర్ఫోర్ మనం ఏమైనా రాసుకోవచ్చునా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని అయితే రాసుకున్నాం. సో ఇది కండిషన్ అంటే. నెక్స్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఆర్, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఈ విధంగా వస్తుందని మనం ఏమని చెప్పచ్చు, సబ్ స్పేస్, డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ 2 కండిషన్స్ అయితే ఉన్నాయి, అవి మీరైతే చెయ్యండి నాన్న. సేమ్ ఇలాగే ఒకసారి చూసుకొని నేను ఆల్రెడీ చూపిస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ అయితే దింపొద్దు. ఓకేనా, నేర్చుకోండి. ఓకేనా నాన్న? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు వీడియోలో మనం వెక్టార్లో ఉన్న చిన్న ఇంపార్టెంట్ సబ్ స్పేస్ టాపిక్ కోసం అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఫీడ్బ్యాక్ అయితే నాకు కావాలి, మీకు అర్థమైందా లేదా అనేది అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.